ఇక్కడ కాదు, ఇక్కడ నా పరువు నీకు దండం పెడతాను బావ. ఇంటికి వెళ్ళాలి చెప్తా. ఇప్పుడు ఎందుకు నా మాట నా పరువు మొత్తం తీసుకొస్తారు ఇక్కడికి తీసుకొచ్చి. నీ పరువు కాదు, నువ్వు మారాలని. ఎందుకు వాళ్ళు కూడా హింసిస్తాను, నన్ను బాధ పెడతాను, నువ్వు బాధపడతాను, రోడ్డు పాలు అయిపోతాను. ఎందుకు మన ఇరుగు పొరుగులు నిజంగా ఎలా చెప్పుకుంటున్నారు తెలుసా నీ గురించి? ఎందుకు ఇలా మారాం? ఒక్కసారి ప్లీజ్ బాబా, మేడం సార్ వాళ్ళు చెప్పిన మాట విను ప్లీజ్. వాళ్ళు ఏం చెప్తాండ్రు విను బాబా ప్లీజ్. నువ్వు ఇప్పుడు కూడా వేసి వచ్చావని అర్థమైపోతుంది, నీ కళ్ళే అర్థమైపోతున్నాయి, నీ కాలు అట్టుకుంటాను బాబా. కాదమ్మా, ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా? అవును సార్. ఏంటి? వాళ్ళిద్దరు ఆస్తి కోసం వాళ్ళిద్దరిని వచ్చి వృద్ధాశ్రమంలో పడేయాలని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయాలనుకుంటున్నాడు. చూశాడు సార్. చూసిన తర్వాత మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు మాట ఇన్నివాడు కాదు. అంటే వాళ్ళు చంపినా వాళ్ళు బయట పంపిస్తే ఆ ఆస్తి నాకు వస్తుంది. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అమ్మా ఈ వృద్ధాశ్రమంలో వేసేయాలి అనే ఈ ఆలోచన? కొత్త జాబ్ లోకి వచ్చిందంటే వచ్చింది సార్. అంటే ఆస్తి తీసేసుకోవాలి, వాళ్ళని అటు పంపించాలని ప్లాన్ వేసేవాడు. ఏమా మీ వరకు వచ్చిందా ఈ విషయం? వచ్చింది సార్. ఏమని? ఎవరికి చెప్పని విషయం ఒకటి మాట మేము ముందు చెప్తున్నాం మేడం. కథ ఇంతవరకు వచ్చింది కాబట్టి మేము ముందు చెప్తున్నాను. ఆ బాబుని మేము పెంచుకున్న బాబు సార్, దత్తత తీసుకున్న బాబు సార్. ఆ అబ్బాయికి కూడా తెలీదా? ఆ అబ్బాయి కూడా తెలియదు సార్. ఏ వయసు అప్పుడు దత్తత తీసుకున్నారమ్మా? ఒక చిన్న బాబు సార్, అంటే సంవత్సరం లోపే. అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాం సార్. ఆ బాబుని అనాథాశ్రమం తెచ్చుకొని మేము చాలా అపురూపంగా పెంచుకున్నాం సార్. ఈ రోజు ఆ బాబు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మా ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా మమ్మల్ని పరువు ప్రతిష్టలు తీయడమే కాకుండా ఇష్టానుసారంగా కొట్టి మమ్మల్ని ఇప్పుడు వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాలని చూస్తున్నాను సార్. అంటే నేను ఎప్పుడో ఒకసారి తాగి ఇంటికి వస్తే ఇప్పుడు మీ ఆస్తి అడుగుతున్నాడని ఇప్పుడు అది కాదు ఇష్యూ రవి. వాళ్ళు నిన్ను దత్తత తీసుకున్నాను అని అంటున్నారు, నువ్వు కన్నటువంటి కొడుకు కాదంట. ఈ విషయం నీకు ఇప్పుడు తెలిసిందా? అందులో నిజం ఉందా అబద్ధం ఉందా? నేను ఆస్తి అడుగుతున్నామో అని అలా చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు దాకా ఆస్తి అడగట్లేదు నేను అన్నావు, ఆస్తి అడుగుతున్నావు కాబట్టి వాళ్ళు అలా అంటున్నారా? తాగి అలా చేస్తున్నానని అలా చెప్తున్నారు మేడం. సో వాళ్ళు కూడా అది కూడా అబద్ధమే అంటావు. ఏది కన్న కొడుకుని మేము అనాథాశ్రమంలో తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనే దుర్భర పరిస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. అంత అబద్ధం ఆడవలసిన అవసరం ఏమయ్యా? నేనైతే సొంత కొడుకు అనుకున్నాను ఇంతవరకు. నాకు కూడా తెలియదు. సొంత కొడుకు కాకపోతే ఉండవేంటి? అలాగని కాదు మేడం, ఎలాగైనా నా భర్తే కావాలి మేడం. నాకు భర్త కావాలా? ఇప్పుడు అదంతా అందరికి షాకింగ్ అమ్మా, కానీ అతని వరకు అయితే ఏం షాకింగ్ లేదు. అతను ఇంకో కోపంలో అన్నారని అనుకుంటున్నాడు ఆస్తి ఇవ్వకుండా కొట్టేయడానికి. అయ్యో ఎలాగైనా ఆస్తి మీదే కదా ఉన్నదే, మీ నలుగురు. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఆస్తి? నీ వయసు ఎంత? వాళ్ళ కష్టార్జితం అది. పెంచుకున్న కొడుకు సొంత కొడుకు, నువ్వే కొడుకువి, కాదనటానికి లేదు. ఇక్కడ ఆస్తి అంతా నీకే కదా తదనంతరం. ఇప్పుడు ఎందుకు పీకు తింటున్నావు వాళ్ళని? ఒక మంచి జీవితాన్ని అనవసరంగా తాగడం అనే దాని మీద నాశనం చేసుకుంటున్నాం. బాధపడి మేము ఎంత మంచిగా పెంచాము మేడం. ఇక్కడికి వచ్చి నా పరుగు మొత్తం తీసేస్తున్నారు. డోర్లు కొట్టడం, అరవటం నీకేముందయ్యా పరువు? పరువు అంతా నువ్వే తీస్తున్నావు, వాళ్ళు తీయడం కాదు. నువ్వు అలా చేయడం వల్లనే కదా ఈ రోజు మేడం వల్ల న్యాయం కోసం వచ్చినాం మేము. ఇప్పుడు మా పరువులు ఏమవుతాయి? నువ్వు వృద్ధాశ్రమంలో వదిలిపెడతా అని చెప్పలే? నేను అలా ఎప్పుడు చెప్పలేదు. మరి మొన్న నాతో కూడా అన్నావు. ఆ రోజు నైట్ నువ్వు చెప్పలే మా అమ్మ ఆశ కోసం నేను అక్కడ వదిలేసి వస్తాను. ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నోరు ఎక్కువ మాట్లాడకు. నోరు ఇంట్లో అమ్మా బాబు, ఆ మాటలన్నీ ఇంట్లో ఇక్కడ కాదులే. 10 నిమిషాలు మాట్లాడితే లేచి కొట్టేవాళ్ళగా ఉండవు, విశ్వరూపం చూపిస్తాడు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, వాళ్ళ వర్షన్ మీరేమంటారు? ఇది అంటే ఒక విధంగా ఆ తల్లిదండ్రుల యొక్క దుర్భర పరిస్థితి చూస్తే ఈరోజు ఇంత చక్కటి కాపాడేటటువంటి కోడలు వచ్చిందని సంతోషించాలా, లేదంటే కొడుకు ఇంత భయంకరంగా రాక్షసుడి కింద మారిపోయి చంపటం వరకు వచ్చి, లేదా ఇంకొక మెట్టెక్కి వృద్ధాశ్రమంలో పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇద్దరు తల్లిదండ్రులు మన ఇద్దరి దగ్గర ఉన్నారు. దానికి మించినటువంటి బాధ ఈ అమ్మాయిది. ఈరోజు సహజంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే తల్లిదండ్రులతో పాటు అత్తమామలతో పాటు భర్త కూడా చేయి కలిపి హింస పెట్టేటటువంటి ఈ లోకంలో ఈరోజు తల్లిదండ్రులుగా వాళ్ళని ఆ అమ్మాయి హ్యాపీగా చూస్తుంది, కానీ పక్కనున్న భర్త ఎందుకు ఇలా మారిపోయాడు మాకే ఆశ్చర్యంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఉన్న ఒక కొడుకు వాళ్ళు ఎక్కడో అనాథాశ్రమంలో తీసుకొచ్చారు. పోనీ చిన్నప్పటి నుంచి అతని కాండక్ట్లో ప్రాబ్లం ఉంది, అతని ప్రవర్తనలో ప్రాబ్లం ఉంది, స్కూల్లోనో కాలేజీలోనో ఆఫీస్లోనో స్థిరత్వం లేదో అనుకుంటే కనుక అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. చక్కగానే ప్రయాణించాడు, సరిగ్గానే చదువుకున్నాడు, కావాల్సినటువంటి చదువు అనేది ఎప్పుడు మీకు ఆ కంప్లైంట్ అనేది లేదు. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత భార్య కూడా 3 సంవత్సరాల పాటు మంచి వ్యక్తిగానే ఆ అమ్మాయి కూడా కనిపించింది, ఆ అమ్మాయి కూడా చూసింది. సడన్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే కనుక దానికి ప్రధానమైనటువంటి మూల కారణం 35 సంవత్సరాల తర్వాత ఇతనికి అయినటువంటి ప్రధానమైన 2 అలవాట్లు. ఒకటి స్నేహితులు, రెండోది తాగుడు. మిమ్మల్ని వెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేయటం, లేదంటే మీ ఆస్తి కాజేయటం, ఇవన్నీ కూడా ఆ తాగుడు ఇతనికి నేర్పించినటువంటి మాటలు.
అర్థమైంది కదమ్మా. ఎందుకంటే ఏదో విధంగా అతని చేతిలో డబ్బులు కనిపించాలి, జోబులో డబ్బులు గలగలమనాలి అంటే కనుక స్నేహితులకు కూడా పార్టీలు ఇవ్వచ్చు, వాళ్ళని కూడా కలుపుకోవచ్చు. వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి బ్రెయిన్ వాష్, వాళ్ళు ఇతని మీద పెట్టేటటువంటి ఒత్తిడి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇతను కంప్లీట్గా తాగుడికి బానిస అయిపోయాడు అనేటటువంటిది నా పూర్తి నమ్మకం. నిజంగా వృద్ధాశ్రమంలో పడేయాలి అనేటటువంటి క్రూరత్వమైనటువంటి ఆలోచన, అరే నేను అనాథని పిల్లల్ని, ఎవరో దిక్కుమొక్కు లేకుండా నేను పెరిగేటటువంటి నన్ను నాకు ఒక జీవితం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అనేటటువంటి మాట ఈ మనిషి అని ఉండేవాడు, మీ కాళ్ళ మీద కూడా పని ఉండేవాడు. ఎప్పుడు అంటే కనుక ఆ తాగుడు అనేటటువంటి వ్యసనం ఆ మత్తులో లేకపోతే. సో ఈరోజు ఇంత మూర్ఖత్వంతో ఇంత క్రూరత్వంగా మాట్లాడిపించేటటువంటి మాటలు కూడా అతని మాటలు కాదమ్మా, ఆ తాగినటువంటి మత్తు, ఆ తాగినటువంటి వ్యసనంతో మాట్లాడేటటువంటి మాటలు. లేదంటే పుట్టెరుగిడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఆస్తి కాజేయడానికి ఆలోచిస్తున్నాడు అనేటటువంటి మాట మీరు అనలేదు. పుట్టెరుగి తాగుడికి ఇతను బానిస అయ్యాడు, తాగితే కనుక మనిషి కాదండి జంతువు అనేటటువంటి మాట మీరు అనలేదు. ఏమంటే వృద్ధాశ్రమంలో వేసేయాలనే ఆలోచన మొదటి నుంచి ఇతనికి ఉంది అనే మాట కూడా మీరు అనలేదు. సో కాబట్టి ఇది ఏదో పుట్టెరుగు వచ్చినటువంటి ప్రవర్తన లోపం అని నేను అనుకోవట్లేదమ్మా, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం అనుకోవట్లేదు. ఇతడు తాగుడికి బానిస అవటం వల్ల ఆ మాటలు అనేటటువంటిది వస్తున్నాయి. బహుశా తాగుడు చేసేటటువంటి ఒత్తిడి వల్ల వచ్చినటువంటి మాటలు అయి ఉండొచ్చు, లేదా ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి దగ్గర బాగా ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే డబ్బులు తీసుకొస్తున్నాడు, అందరికీ మందు పోస్తున్నాడు అనేటటువంటి అలవాటు అయ్యి ఇతని మీద ఆ ఒత్తిడి పెట్టి పోరా బాబు అని చెప్పి ఇతన్ని ఒక బానిస కింద చేసుకున్నారు. రవి, నువ్వు ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి మాటల గురించి ఇక్కడ ప్రస్తావన అక్కర్లేదు. నా విన్నపం అనుకో, మీ తల్లిదండ్రుల యొక్క బాధ అనుకో, కోరిక అనుకో, నిన్ను నమ్ముకుని ఒక కొడుకు కన్నటువంటి ఒక భార్య యొక్క ఆలోచన అనుకో. ఒకటే మాట, ఇదే మాటలు ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో, మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేసేస్తావు అనేటటువంటి మాట తాగినటువంటి మత్తులో అన్నావు, నిన్న మొన్న అన్నావు, ఈరోజు అది గుర్తుండదు. ఎందుకంటే నువ్వు తాగినటువంటి కంటిన్యూస్గా ఉదయం నుంచి సాయంకాలం వరకు తాగుతున్నావు. అది కిడ్నీ లివర్కే కాకుండా బ్రెయిన్కి కూడా ఎక్కుతుంది కాబట్టి నీ మెమరీ కూడా ఇదైపోయింది. దీన్నే బ్లాక్అవుట్ అంటూ ఉంటాం. అంటే బ్లాక్అవుట్ అంటే ఏంటంటే తాగినటువంటి మత్తులో జరిగేటటువంటి సందర్భం, ఎవరితో తాగాం, ఏం మాట్లాడాం అనేటటువంటిది, ఎలా ప్రవర్తించాం అనేటటువంటిది గుర్తు లేకపోవటం అనేది బ్లాక్అవుట్. అది దేనికి నిదర్శనం అంటే కనుక స్లోగా ఆ విషం అనేటటువంటిది నీ బ్రెయిన్ వరకు వెళ్తుంది అనేటటువంటి దానికి. ఈ మాటలు నువ్వు ఇంతకు ముందు వినుండవు. ఈరోజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి పరువు తీస్తున్నారు అనే ఆలోచన తీసి పక్కన పెట్టేసి, వీళ్ళందరూ ఇక్కడ నిన్ను తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కాపాడుకోవట్లేదు, నీకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. తాగుడికి బానిసైనటువంటి నిన్ను తాగుడు మత్తులోంచి బయటకు లాగేటటువంటి ప్రయత్నం, ఒక మంచి కార్యక్రమం ఈ కుటుంబం చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, వీళ్ళు ఇంత నువ్వు చేసిన, చంపటానికి వచ్చిన, కత్తితో దాడి చేసిన, బెల్ట్తో వాళ్ళని కొట్టిన, ఆస్తి కాజేయాలనేటటువంటి విడ్డూరమైనటువంటి ఆలోచన వచ్చిన, వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయాలనే ఆలోచన నిన్ను వచ్చిన, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అసలు వాస్తవానికి? అమ్మో మాకు ప్రాణభయం ఉందని చెప్పి లాయర్ మేడం ఇందాక అన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా వెళ్ళకుండా వాళ్ళందరికీ నీ మీద ఒక ప్రేమ ఉంది కాబట్టి, నీలో ఇంతకుముందు ఒక మంచి గుణం చూశారు కాబట్టి, ఒక మంచితనం చూశారు కాబట్టి, తప్పు నీది కాదు తాగుడిది అని అర్థం చేసుకున్నారు కాబట్టి, తప్పు నీది కాదు నీ మనసు మార్చినటువంటి స్నేహితులది అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి నిన్ను మార్చడానికి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన అనేటటువంటిది పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు కూడా నువ్వు ఆన్లోనే ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు తాగే ఉన్నావు, అయినా కానీ నీ లోపల ఏదో ఒక మానవత్వం ఉంది అనేటటువంటిది నా నమ్మకం కాబట్టి నిన్ను సింపుల్గా ఈ ఎంటైర్ ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్, నువ్వు దత్తత పుత్రుడు అయినా కన్న పుత్రుడు అయినా ఎవరైనా కూడా నీలో ఒక మంచితనం ఉంది కాబట్టి ఆ పాత మంచితనం తీసుకురావాలంటే తాగుడికి దయచేసి కొంతకాలం కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకో. రావాలి అనుకుంటే నా దగ్గరకు రా, లేదంటే మీ దగ్గరలో మీ ఊర్లో మీ ప్రాంతంలో ఉన్న సైకియాట్రిస్ట్కి నేను రిఫర్ చేస్తాను. ఈ తాగుడి నుంచి బానిసత్వం నుంచి నువ్వు బయటపడితే కనుక నీ మైండ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, నీ ఆలోచన మళ్ళీ వస్తుంది, ఈ కుటుంబం మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మూడో బాధితుడు ఎవరైతే, నాలుగో బాధితుడు ఇక్కడ కనిపించిన బాధితుడు ఎవరన్నా ఉన్నారంటే, వాడు పుట్టిన తర్వాత మా నాన్న ఎందుకు ఇలా మారిపోయాడు అన్నటువంటి నీ కొడుకు, వాడికి 3 సంవత్సరాలు వచ్చి నీ నాన్న దరిద్రం చూస్తున్నాడు ఇంట్లో, వాడి గురించి అయినా నువ్వు మారాలి. ఓకేనా? నువ్వు దానికి ఓకే అంటే కనుక ఆ ట్రీట్మెంట్ నేను ఇవ్వటానికి నేను రెడీ. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.